వచ్చేసాను. వచ్చిన తర్వాత బేసిక్లీ నాకు కొంచెం ఫ్రెండ్ సర్కిల్ అవన్నీ ఎక్కువ. అయితే ఇక్కడ మా ఫ్రెండ్స్ చాలామంది ఎన్టీఆర్ గారు అప్పుడు శక్తి సినిమా జరుగుతుండే. దాని తర్వాత మచ రవి, బీవీఎస్ రవి గారు నాకు గురు సమానులు, నాకు బాగా ఇష్టమైన వ్యక్తి. సో అప్పుడు నాకు ఆయన వాంటెడ్ అనే సినిమా గోపిచంద్ గారితో చేస్తున్నారు. ఆ సినిమాకి ఇట్లాగా నాకు ఇలాంటి సినిమాలకి అంటే డైరెక్ట్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాదు కానీ పిఆర్ డిపార్ట్మెంట్లోనూ, తర్వాత ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్, ఎందుకంటే మనం కొంత చదువుకొని ఉన్నాం కాబట్టి వాటి మీద మనకు కొంచెం నాలెడ్జ్ ఉండింది. సో దాని మీద ఇంట్రెస్ట్ కొద్దీ వాళ్ళు మనకు ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఆ 2 ఫిలిమ్స్ నేను సక్సెస్ఫుల్గా ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ చేశాను. చేసిన తర్వాత మెల్లిగా సినిమా మీద అవగాహన తెచ్చుకున్న తర్వాత ఇక ఎట్లా ఎంటర్ అవ్వాలి అని చెప్పి బేసికలీ నేను చిన్న అప్పుడు మనకి బ్లాక్బెర్రీ ఫోన్ అని ఉండేది. సో బ్లాక్బెర్రీ ఫోన్ మీద నేను స్టేటస్లు సినిమాలకి 2 లైన్స్లో 3 లైన్స్లో స్టేటస్లు పెట్టేవాడిని, సినిమా ఎలా ఉంది అని. సో నా జడ్జిమెంట్ 99% కరెక్ట్ అయ్యేది. అయితే అందరూ ఏమన్నారంటే, అరే నువ్వు ఫిలిం రివ్యూస్ బాగా రాస్తావు, నువ్వు వై డోంట్ యూ ట్రై రైటింగ్ రివ్యూస్ అని అంటే, ఇప్పుడు నేను పేర్లు చెప్పలేను కానీ వెబ్సైట్స్వి, బట్ వన్ ఆఫ్ ది లీడింగ్ వెబ్సైట్స్కి నేను రివ్యూస్ రాసేవాడిని. రివ్యూస్ రాసి చాలా సినిమాలు జడ్జ్ చేసేవాడిని. 99% నా ప్రెడిక్షన్ కరెక్ట్ అయ్యేది. అండ్ అట్ ది సేమ్ టైం కొంతమంది పెద్ద హీరోలు, పెద్ద ప్రొడ్యూసర్లు నన్ను పిలిచేవాళ్ళు అప్పట్లో, సినిమా చూడు ఎలా ఉందో చెప్పు అని. సో నేను చూసి చెప్పేవాడిని. అట్లాగా నా జడ్జిమెంట్ చాలా వరకు కరెక్ట్ అయ్యేది. అప్పుడు మెల్లిగా ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్స్కి రివ్యూలు రాయడం మొదలుపెట్టాను. బాగా సక్సెస్ఫుల్గా రాశా. సరే బాగా రాశాం కదా, నాకు కూడా కొంచెం ఏంటంటే అక్కడ ఫారెన్ నుంచి జాబ్ మానేసి వచ్చాము, ఆంటర్ప్రినర్ స్కిల్స్ కొంచెం ఎక్కువ ఉండింది అనమాట. సరే అని చెప్పి నేను ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి వాటిలో రివ్యూలు రాయడం మొదలెట్టా. కొన్ని కారణాల వల్ల తర్వాత అది కంటిన్యూ చేయలేదు, బికాస్ ఆఫ్ మై ప్యాషన్ టువర్డ్స్ సినిమా. సో మెల్లిగా కొన్ని చిన్న ఫిలిమ్స్కి డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనిచేయడం మొదలెట్టాను.